మగవాడు కూడా ప్రేమించేవాడు రాముడు. మగవాడు అంతటి అందగాడు. రాముడు పెద్ద రాముడే అంత అందగాడైతే ఇంకా పులి రాముడే అంత అందంగా ఉన్నాడు. అయోధ్య రాముని చుట్టాల రాము ఎంత అందంగా ఉన్నాడు. బాలరాముడు అయోధ్యలో ఒకసారి చూసిన కొద్దీ ఇంకా మన ఫోటోలోనే అంత అందంగా ఉన్నాడు. ఇక నిజమైనటువంటి అక్కడ అయోధ్య పోతే ఆ బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు. ఎంత టెక్నాలజీతో పెట్టారంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే సూర్యకిరణాలు ఆ రామచంద్రమూర్తి వారి పాదాలు నిలబడతాయి. అటువంటి టెక్నాలజీతో పెట్టారు. అటువంటి బాలరాముని ఇప్పుడు జనం కాశీ వెళ్ళేవాళ్ళు వరకు, ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళందరూ అయోధ్య కూడా వెళ్ళి మనకి వాళ్ళు అవకాశం కల్పించారు. అయోధ్య రాముని బాలరాముని దర్శించేటువంటి అదృష్టాన్ని మనకి ఆ అయోధ్య వాసం కల్పించారు. చక్కగా పోయి ఆ రాముని బాలరాముని దర్శించుకుని వస్తున్నాం మనం. అటువంటి అందమైనటువంటి రాముడు, అటువంటి బాలరాముని చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? ఒక కౌసల్య తప్ప అని త్యాగరాజు గారు పొంగిపోయారు త్యాగరాజ కీర్తనలో. అటువంటి సీతారామచంద్రమూర్తులు మరి పెరుగుతున్నారు. వాళ్ళకి రామచంద్రమూర్తి వారు ఏంటంటే ధర్మవర్తం, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేదే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని కనుక ఒక విగ్రహంలాగా పోతపోస్తే అది రామచంద్రుడే. అటువంటి ధర్మమూర్తి. అయితే కొన్నిసార్లు మనకి మామూలు సాధారణమైనటువంటి మనుషులకి ఏమనిపిస్తుంటే రామచంద్రమూర్తి వారు చేసినటువంటి కొన్ని విషయాలలో కొంచెం అన్యాయంగా చేశాడేమో అనిపిస్తుంది. సీతామ్మవారిని అడవులు పంపించినప్పుడు కానీ, వాలిని సంహరించినప్పుడు కానీ, మరో సందర్భంలో కానీ కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే కొంచెం అది అధర్మమేమో అనిపిస్తుంది. కానీ చాలా పొరపాటు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అందువల్ల మనకు తెలిసిందేమో ధర్మాలు తెలుసు, మనకి కొద్దిగా గొప్ప. మనకి అందరికీ అన్నీ తెలుసు. ప్రతివాడికి వాస్తు తెలుసు, ప్రతివాడికి హోమియో తెలుసు, ప్రతివాడికి అన్నీ తెలుసు. కొద్దిగా తెలుసు. మనకు తెలిసింది చాలా కొద్దిగా. ప్రతివాడు వాస్తు శాస్త్రజ్ఞుడే. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వచ్చి ఏంటంటే ఈ మూల కట్టారేంటి అంటాడు. మనకేమో అమ్మా ఏంటనేది పడేది. మన దేశంలో ఏ వస్తువు అయినా కొనుక్కోవాల్సిందే. నీరు కానీ, ఇసుక కానీ, నిప్పులు కానీ, ఆఖరికి ఏదైనా కావాల్సిందే. ఇక్కడ కొనకుండా ఇంకా దేవుడి దగ్గర పీల్చేటువంటి వాయువు మాత్రం ఇంకా కొనాల్సిన పరిస్థితి. అది కూడా వస్తుంది కొద్ది రోజుల్లోనే. మన నీళ్ల ప్యాకెట్ లాగానే ఆక్సిజన్ సిలిండర్ కూడా భుజాన్ని, ఒక భుజాన్ని నీళ్ల దీన్ని, ఒక భుజం మీద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని అంతా కాలుష్యం అయిపోతే ఇంకేముంది, మన ఆక్సిజన్ మనం తీసుకునే రోజులు వస్తాయి. అందువల్ల ఏంటంటే మనకి ఏదైనా కొనుక్కోవాల్సిందే మన దేశంలో. కానీ అస్సలు కొనకుండా ఉచితంగా లభించేటువంటిది ఉంటుంది. అదేంటంటే సలహా. ఇక సలహాలు ఏమంటే కాదు, డబ్బులు ఇవ్వకుండా ఉచిత సలహాలు వచ్చి ఇచ్చిపోతారు. గృహప్రవేశం చేశామనుకోండి, వచ్చి హాయిగా భోజనం చేసుకోవచ్చుగా, పోతే ఈ గేటు ఇటు పెట్టారు ఏంటంటే, ఆ కప్పు అటు పెట్టారు ఏంటంటే, అన్నీ 50 హాయిగా భోజనం చేసి పోరాలు అన్నీ తెలుసుకునేగా వాడు ఇల్లు పెట్టుకుంది. ఒకవేళ పొరపాటే ఉందనుకో, ఇంకా కట్టిన తర్వాత చేసేది వాడికి ఇప్పుడు అనుమానం పెట్టడం తప్ప. అట్లా బోర్డు ఊరికే పోతూ ఇది అడిగారు. పైకి వచ్చి ఇంకోటి ఏఎన్ఆర్ గారిని పిలిచారా అంటారు. ఏఎన్ఆరో టీఎన్ఆరో వాడి చేతనే వాడి ఇష్టమైన వాడిని వాడిని పిలుచుకున్నాడు. మళ్ళీ ఇంకొకటి పెట్టిపోతాడు. జేపీఆర్ని పిలిచారా, ఏఎన్ఆర్ని పిలిచారా అని అనుకుంటాడు. ఈ రకంగా మన దేశంలో అడగక్కర్ల. మీరు ఏదైనా తగాదా అడుగుతున్నాడు అనుకోండి, వచ్చేస్తారు, 100 మంది వస్తారు. ఎడదీయటానికి కాస్తుమా ఆనందించడానికి వస్తారు. అది తగాదా అంటే ఎంత ఆనందం అంటే మన వాళ్ళకి చెప్పాలని ఆనందం. మామూలుగా వాడు ఆనందం ఉంటాడు ఒకటో, కానీ తగాదా ఆనందాన్ని విషయాలుగా పెడతాడు. ఉచిత సలహా ఇస్తాడు. అవసరమైతే ఇందాక సార్ చెప్పినట్టు ఇంకొంచెం అగ్రికి ఆచరణ వస్తాడు. ఈ రకంగా ఉంటుందన్నమాట. అందువల్ల మరి రామచంద్రమూర్తి వారు ఆ యొక్క ధర్మమూర్తి. ఆ ధర్మంలోనే ఆయన కృతకృత్యుడైపోయాడు. అంటే రకంగా అమ్మవారు కూడా మనకి అమ్మవారు ఏంటంటే ఈ యొక్క సాంసారిక జీవితానికి భక్తి పట్ల
పతిభక్తి. పతిభక్తి ఎలా ఉండాలి, ఒక సాంసారిక జీవితంలో ఆలుమగల యొక్క జీవిత గమనం ఎలా ఉండాలనేది లోకానికి చాటినటువంటి తల్లి సీతమ్మ వారు. అటువంటి సీతమ్మ. అందుకే మనకి మన వివాహ వ్యవస్థలో మనకు ఆదర్శ పురుషులు ఎవరంటే సీతారామచంద్రుడు. మనం పెళ్లిళ్ళు చేసుకుంటున్నామంటే మనకి పెళ్లికి ఆదర్శమూర్తులు ఎవరు? సీతారామచంద్రమూర్తులే. మనం పెళ్లిళ్ళు జరిగేటప్పుడు మీరు మండపాలు చూస్తారుగా, మండపంలో ఈశాన్యంలో ఏం పెట్టుకుంటాం మనం? రామచంద్రమూర్తి గారి ఫోటో పెట్టుకుంటాం. ఇంకేదైనా అసలు ఆ ఫోటో లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకోవాలో మీకు చూసారా? రామచంద్రమూర్తి వారు అక్కడ ఉండాల్సిందే, సీతమ్మ వారు అక్కడ ఉండాల్సిందే. పొరపాటు ఉండకుండా ఇంకేదైనా ఆ సమయానికి రామచంద్రమూర్తి గారి ఫోటో దొరకకపోతే ఇంకేదైనా ఫోటోలో పెట్టాం, ఆయన ఉండాల్సిందే. సత్యనారాయణ స్వామి గారు పూజ చేసుకుంటూ ఇంకేదో స్వామిని పెడతాం, అక్కడ సత్యనారాయణ స్వామి గారు ఉండాల్సిందే. అట్లాగే రామ కళ్యాణం అంటే అక్కడ సీతారామచంద్రమూర్తి గారి ఫోటో ఉండాల్సిందే. మన కళ్యాణం, అందుకే మన కళ్యాణానికి, మన యొక్క సాంసారిక జీవితానికి ఎవరయ్యా అంటే ఆదర్శులు సీతారామచంద్రమూర్తి. మనం ఒక అగ్రపత్రిక వేసాం అనుకోండి, దాంట్లో పైన రాసేది ఎవరు? సీతారామచంద్రమూర్తి వారి యొక్క జానక్యాం కమలాభ